ఇంట్లో ఎవరు లేరు. ఇంట్లో ఎవరు లేరా? మరి మాట ఎక్కడి నుంచి? ఇంటి పై నుంచి. ఇక్కడున్నాను. ఓ గురుజీ మీరా? నమస్తే. మీకు గురుదక్షిణగా ఒక యంగ్ గర్ల్ తెచ్చాను. పైకి తెమ్మంటారా? మీరే కిందకు వస్తారా? ఈ వయసులో ఎంగగర్లు నాకెందుకు లేవయ్యా? అయినా కిందకు వస్తున్నానుండు. ఎక్కడ ఎంగర్లు? అమ్మాయిలా తీసురా. చెప్పెక్కడా? ఈ అమ్మాయి మా మనవరాలయ్యా. మీ మనవరాలా? అయ్యో, మీ వంశంలో ఇలాంటి పొరపాట్లు కూడా జరుగుతున్నాయా? మీ మనవరాలు పరాయి మొగాడితో తిరుగుతుండగా చూసి రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుని తీసుకొచ్చాను. నువ్వు పట్టుకున్నంత మాత్రాన మా అమ్మాయి నేరస్తురాలు అవుద్దా? నేరస్తురాలు కాకపోతే వాడిని చూసి ఎందుకు పారిపోతాడు? పారిపోతున్న వాడు చొక్కా పట్టుకున్నాను. వాడు చొక్కా చిరిగిపోయింది. చొక్కా ముక్క ఇదిగో వాడి చెంబు. మీ అమ్మాయి ఏ తప్పు చేయకపోతే అలా నేరస్తురాల తల దిద్దుకుంటుంది. ఇదిగో ఎస్ఐ గారు, పొరపాట్లు ఏమైనా ఉంటే మేము సర్దుకుంటాం. మీరు వెళ్ళిపోండి ప్లీజ్. వెళ్ళవలసింది ఆయన కాదు డాడీ, నువ్వు లోపలికి వెళ్ళు. ఇన్స్పెక్టర్ గారు చాలా థ్యాంక్స్ అండి. మా అమ్మాయిని మాకు అప్పచెప్పినందుకు మెనీ మెనీ థ్యాంక్స్. మీరు వెళ్ళండి. ఓకే. నిన్ను మిస్టర్ అలెగ్జాండర్, వెళ్లే ముందు చిన్న సందేశం. వీళ్ళది నిజంగా పవిత్రమైన ప్రేమ అయితే దీన్ని చిల్లు గారితో పోల్చకూడదు. ఎందుకో తెలుసా? ప్రేమని ఎప్పుడు మసాలా గారితోనే పోల్చాలి. మసాలా గారికి మధ్యలో చిల్లు ఉండదు. అలాగే పవిత్రమైన ప్రేమకు కూడా మధ్యలో మనం చిల్లు పెట్టకూడదు. అందుకు చట్టం అంగీకరించదు. ఇన్స్పెక్టర్, నన్ను వెళ్ళమనేగా. గోయింగ్. రంగాచారి, ఇలా రారా. మా అనాచారం వల్ల, అనాగరికత వల్ల మీ మతాచారాలు మంట కలిసిపోతున్నాయని వాగావు కదరా. ఇప్పుడు దీనికి ఏం సమాధానం చెప్తావు? నీతుల గురించి, నియమాల గురించి ఇతరులకు చెప్పే ముందు పొరుగువాడి కూతురు, ఆడ కూతురు, ఆ పిల్ల జీవితం పాడైపోతే ఆ ఇంటూ అందరి జీవితాలు మారి మసైపోతాయన్న జ్ఞానం ఉంచుకోరా చాలు. ఇదే కనుక నా కొడుకు చేస్తున్నట్టయితే వాడిని ఎక్కడికెక్కడే కట్టుకోకుండా నరికొతల పారేసేవాడిరా. आप जैसे कोई मेरी जिंदगी में आए, जो बात बन जाए, जो बात बन जाए.